అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇవాళ ఇంత వర్షం పడుతున్న ఈ ఈవెంట్ కవర్ చేస్తున్న మీడియా వారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని మీడియా వాళ్ళు నిజంగా చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకు తెలుస్తుంది యూనో వైబ్ ఎక్కడో పాప మీడియా వాళ్ళు మా సీను అనుకున్నారో మరి రీజన్ దేనికో తెలీదు. బట్ సినిమా బాగుంటే నేను ఎప్పుడు అది చూస్తా. యూనో మీడియా ఖచ్చితంగా ఒక సినిమాని లేపొద్ది, ఎస్పెషల్ చిన్న సినిమా అవ్వచ్చు పెద్ద సినిమా అవ్వచ్చు. సినిమా బాగుంటే మాత్రం వాళ్ళు జెన్యున్గా ప్రేమ చూపిస్తారు. ఈ సినిమా మీద ప్రెస్ సైడ్ నుంచి ఆ ప్రేమ బాగా కనిపించింది. దానికి థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. మీకే కాదు, నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను కూడా చాలా మాట్లాడాలనుకుంటున్నాను. మామూలుగా ఫ్రీ ఫ్లోలో కూర్చొని సోఫాలో మాట్లాడితే చాలా మాట్లాడతా. ఇలా నుంచోబెట్టి ఇలా మైక్ ఇచ్చి మాట్లాడమంటే నాకు ఇబ్బంది మర్చిపోతూ ఉంటా. బట్ మర్చిపోలేని విషయాలు చాలా ఉన్నాయి ఇవాళ. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ బేబీ. చింపెర్ సినిమా చింపెర్. నాకు చాలా చాలా నచ్చింది సినిమా, చాలా నచ్చింది. అంటే ఎప్పుడో కానీ కొన్ని సినిమాలు ఉంటాయి, మనం ఒక లవ్లో ఉన్న పెయిన్ చూపించే సినిమాలు ఉంటాయి. నేను పెరిగినప్పుడు కాదల్గా ఉండేనన్న సినిమానో, లేదంటే 7G బృందావన్ కాలనీయో, లేదంటే రీసెంట్లీ అర్జున్ రెడ్డియో. ఇలాంటి సినిమాలు ఏంటంటే లవ్లో పెయిన్ చూపిస్తాయి. సో అలాగా ఆ క్యారెక్టర్లో అలాంటి సినిమాలు తీయాలంటే చాలా కష్టం. ఎందుకంటే అది సినిమాలు చూస్తూ స్క్రీన్ ప్లే బుక్లు చదివితే రాసేస్తే వచ్చే విషయం కాదు. అది జీవితంలో మనం చూసిన విషయాలు చూసి రాస్తేనే వచ్చే సినిమా అది. సో అంత జీవితం నుంచి ఇన్స్పైర్ అయ్యి రియల్ ఇన్సిడెంట్స్ నుంచి కష్టపడి రాసిన సాయి రాజేష్ గారికి ఎంత చెప్పినా కూడా తక్కువ అవుద్ది. అద్భుతంగా ఉంది, నాకు నిజంగా చాలా నచ్చింది. జనరలీ ఈ జానర్ సినిమాలు అంటే నాకు బాగా నచ్చుద్ది. నాకైతే మీరు నంబర్ ఫస్ట్ హాఫ్ అయిపోయిన ఊగిపోతున్నాను ఇలాగా. నేను ఈ స్పీచ్ మాట్లాడుతున్నట్టు ఇక్కడ నుంచుని ఈ సినిమా గురించి నేను మాట్లాడినట్టు నా స్విమ్మింగ్ పూల్ దగ్గర నేను హాలుసినేట్ చేస్తున్నా. అంత నచ్చింది నాకు సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ రోజు చూసా, పనులు ఉండటం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నిద్రపోతున్నప్పుడు అదే ఇంకా సెకండ్ హాఫ్ చూడాలి, రేపొద్దున సెకండ్ హాఫ్ చూడాలనుకుంటే సెకండ్ హాఫ్ చూశాను నేను. అస్సలు ఫస్ట్ హాఫ్ లేదు, సెకండ్ హాఫ్ లేదు, సినిమా సిక్సర్ అంతే. అంటారు కదా, ప్రతి బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అని. అది ఎంత నిజం నాకు నిజంగా తెలియదు, కానీ బిహైండ్ ఎవ్రీ కామన్ మ్యాన్ దెర్ ఇస్ డెఫినెట్లీ వన్ ఉమెన్ హూ బ్రోక్ హిస్ హార్ట్ వెన్ హీస్ యంగ్. నాకు ఈ సినిమాలో చాలా విషయాలు నచ్చినాయి, చాలా 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 విషయాలు నచ్చినాయి. నేను చెప్తూ ఉంటే నేను గంట సేపు చెప్పగలను, నాకు అన్ని విషయాలు నచ్చినాయి. అసలు సినిమా రాసిన విధానం, సినిమా తీసిన విధానం, డైరెక్టర్ గారు ఆర్టిస్ట్ నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన విధానం, ఒక్కొక్క ఆర్టిస్ట్ చేసిన విధానం షాక్ అయిపోతున్నాను నేను. ఎంత బాగా చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు చూసి షాక్ అయిపోతున్నాను నేనైతే. ఆర్టిస్ట్ కానీ ఇంకా నేను ఎంత చెప్పిన టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళ వర్క్ అండ్ జెన్యూనిటీ స్క్రీన్ నుంచి తన్నుకుంటూ వస్తుంది. అందుకు సినిమా ఇవాళ చిన్న సినిమాలు చూడట్లేదు, గాడిద గుడ్డు చూడట్లేదు. సినిమా బాగుంటే ఎందుకు చూడరు? సినిమా బాగుండాలి, ఇంక ఇదంతా అంబక్. సారీ, కొన్నిసార్లు ఫ్లోలో వెళ్ళిపోతుంటాను. సినిమా వరకు నాయనైతే చాలా, అండ్ మీరు నమ్మరు, ఎందుకో నాకు తెలీదు. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు జనరల్ ఫ్రాంక్గా చెప్పిన, ఒక ఆడియో ఫంక్షన్ అంటే అమ్మ ఆడియో ఫంక్షన్ పిలుస్తారా వీళ్ళు, నాకు హాఫ్ డే పోద్ది. 3 నుంచి సాయంత్రం 9:30, 10 వరకు మనం ఏం పని చేయలేము, మన పనులన్నీ అయిపోతాయని ఒక టెన్షన్ ఉంటుంది నాకు. ఈ బేబీ సినిమా అప్పుడు మా బన్నీ బాస్ అడిగాడు, సార్ బాస్ మన ఎస్కేఎన్ సినిమా ఉందంటే కొంచెం నేను మామూలు ప్రతి సినిమా వస్తాను, నాకు ఎందుకో చాలా పనులు ఉండి ఆ టైంకి రాలేకపోతున్నాను, నేను ఫీల్ అవుతున్నాను. ఇది ఎస్కేఎన్ సినిమా రావట్లేదని కూడా నేను జెన్యున్గా ఫీల్ అవ్వట్లేదు. నాకు ఎస్కేఎన్ అంటే చాలా ఇష్టం, అవన్నీ ఉన్నా కూడా నాకు ఎందుకు ఈ సినిమాకి రావాలని చాలా కోరిక వచ్చింది. నిజంగా లోపల నుంచి నాకు ఈ సినిమా గురించి వచ్చి అరే సపోర్ట్, ఎందుకు కొన్ని సినిమాలకు అలా అనిపిస్తుంది, ఈ సినిమా వచ్చి సపోర్ట్ చేస్తే బాగుంటుందని నాకు నిజంగా ఆ ఫీలింగ్ వచ్చి ఎందుకో చేయలేకపోయా. సో ఆ ఫీలింగ్ అలా ఉండిపోయింది. దాని గురించి మళ్ళీ తర్వాత చెప్తా. సాయి రాజేష్ గారు ఎంత బాగా తీశారంటే సినిమా, నేను చెప్తున్నా, నాకు కానీ సుకుమార్ గారు కానీ లేదా మారుతి గారు కానీ మా అందరికీ మేటర్ సార్ ఇది, మా మేటర్ సినిమా ఇది. అస్సలు నాకైతే నేను ఎంత ఎక్కువ చెప్పట్లేదు, నాకైతే పెచ్చొచ్చేసింది. అంటే కుర్రోలు మామూలుగా మీరుపేటలో ఆటో కుర్రోలు ఎలా ఉంటారో ఆ ఫీలింగ్ నేను ఒక్కనే హోమ్ థియేటర్లో కూర్చుని నేను ఫీల్ అవుతున్నా సార్. నేను ఇంకా ఇంతకంటే చెప్పలేను సార్. నేను ఒక్కనే హోమ్ థియేటర్లో ఇంటర్వెల్ టైంకి ఎక్సైట్మెంట్ తట్టుకోలేక నేను స్క్రీన్ దగ్గరికి వచ్చి నుంచుని చూస్తున్నా.